లాస్ట్ పార్ట్ని ఎవరైనా వినకుండా ఉండుంటే విని ఆ తర్వాత ఈ పార్ట్ని వినండి. అప్పుడే మీకు లవ్లో ఉన్న స్టేజెస్ అర్థమవుతాయి. అబ్బాయి అడిగిన వెంటనే అమ్మాయి ఒప్పుకొని పర్సనల్ కాల్ చేశాక ఏమవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఇద్దరు మాట్లాడుకున్నాక కాల్ కట్ చేస్తారు కదా, కొన్ని డేస్కి వాళ్ళిద్దరికి ఏవో సమ్ రీజన్స్ పడక బ్రేకప్ చెప్పుకుంటారు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు ఆల్రెడీ మీరు పర్సనల్ కాల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొనే ఉంటారు. బట్ అది మీకు చెప్పరు. మీరు బ్రేకప్ చెప్పుకున్నాక ఏమవుతుంది, బెదిరించడం స్టార్ట్ చేస్తారు. మనీ అడగడమో లేకపోతే వాళ్ళు చెప్పినట్లు చేయమంటామో ఇలాగా. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందో చెప్తాను. అబ్బాయికి అమ్మాయికి బ్రేకప్ అయి ఉంటుంది కదా, అప్పుడు అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళి తన కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటుంది. ఇంకా అబ్బాయి విషయానికి వస్తే నాకు బ్రేకప్ అయిపోయింది, చాలా బాధలో ఉన్నాను అని అందరినీ నమ్మిస్తూ నటిస్తూ వేరే అమ్మాయి పరిచయం అయిందనుకోండి, ఈ స్టోరీ మొత్తం తనకి పాజిటివ్ గా చెప్పుకొని ఇంకొక అమ్మాయిని లైన్ లో పెట్టి మళ్ళీ ఈ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటది. వాళ్ళకి పెళ్ళయ్యే వరకు ఒక్క అమ్మాయితో అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసం డిప్రెషన్ లోకి వెళ్ళి మీ లైఫ్ ఖరాబ్ చేసుకొని ఆగం చేసుకోకండి. అసలు ఈ కథ మొత్తం మీతో ఎందుకు చెప్పాను అంటే, ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ దీనికి రిలేటెడ్ గానే ఉంటుంది. సో ఈ స్టోరీని స్టూడెంట్స్ అందరూ తప్పకుండా విని ఇలాంటి ట్రాప్స్ లో పడకండి. స్టోరీని నెక్స్ట్ పార్ట్ లో స్టార్ట్ చేస్తాను. జస్ట్ 15 minutes అంతే, నెక్స్ట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది.